ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రామ్ గోపాల్ వర్మ అది హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోకర్లా. అట్లానే నా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నేనే అన్నాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాడు, మన సినిమా చేద్దామా, కథ మీరు బాగా చేశారు కానీ బ్యాడ్ లక్ అయిపోయింది అంటే, వద్దండి మేమే చేసుకుంటాను, అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మీకు బాగోదు అని పంపించేశాను. అయిన తర్వాత నేనే కథ రాసుకొని మళ్ళీ అదే ఫైనాన్సర్తో అంత ఫైనాన్స్ ఇచ్చేసా మొత్తం. ఏది ఒక ప్రాపర్టీ అమ్మేసి ఇచ్చేసేస్తారు. ఇచ్చి మళ్ళీ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు కావాలి తీసుకోండి మురళి గారు, మీ సినిమా ఫ్లాప్ ఫిట్ మీ గురించి మాకేం లేదు, మాకు అంతకుముందు క్లియర్గా కట్టారు కదా, అందువల్ల అందుకని ఎంతైనా తీసుకోండి చేసుకోండి అన్నాడు. అంటే సంతకం పెట్టడానికి వెళ్ళా. అంటే ఏం కథ రాసుకున్నారు ఈసారి అన్నాడు. ఏదో చిన్న కథ అన్నా. నేను వినొచ్చా అన్నాడు. మీ ఫైనాన్స్ మీ చెప్పడానికి ఏముంది అంటే లైన్ చెప్పాను. బాగుందండి, ఇది మీరే చేయాలందా, నేను చేసుకోవచ్చా అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది కథలో దమ్ము. అంటే మీరు మీ శ్రమ చేస్తారంటే నాకేం సభ్యంతరం లేదు కదా, చేస్తాను. అదే ఆపరేషన్ దుర్యోధన. అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత డబ్బులు వచ్చినాయో కౌంట్లెస్. అవును. అండ్ మరి అంత మంచి అంటే ఇప్పటికీ ఆపరేషన్ దుర్యోధనకి ఒక ప్రత్యేకత ఉంది. కరెక్ట్. అంటే ఎందుకుందంటే ఆపరేషన్ దుర్యోధన అన్ని సెంటర్లో ఆల్మోస్ట్ 100 రోజులు ఆడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ సినిమా 100 రోజులు ఆడిన సినిమా నా సినిమా ఆపరేషన్ దుర్యోధన. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సినిమా లేదు 100 రోజులు తర్వాత ట్రెండే లేకుండా ఎవరి 100 రోజులు లేవు. అదొకటే లాస్ట్ 100 days సినిమా. అలాంటి గొప్ప సినిమా. ఇప్పుడు ఎన్నో వాగాడే. ఆపరేషన్ దుర్యోధనలో ఒక్క బటన్ కూడా చెల్లడవాడు, బటన్ కూడా అన్నం పెట్టా. అలాంటి వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారంటే జో హోనా హోతా. సో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారు. అయ్యే నేను ఎప్పుడు నాకెవ్వరు శత్రువులు లేరండి, నా తల్లి సాక్షిగా. నేను ఎప్పుడు శత్రువుని ఉంచుకోను, అడుగుతా కావాలంటే. అభిప్రాయ భేదాలు ఇంకోళ్ళు వచ్చినా సరే అభిప్రాయ భేదాలు అయినా సరే అంతవరకు పక్కన పెట్టుకుంటాను తప్ప, ఒక ఇష్టం లేదనుకో కామ్గా ఉంటాను తప్ప ఒకరిని ద్వేషిస్తూ 24 గంటలు కూర్చొని నేను. జీవితం చాలా ఉంటుంది, ఆ ట్రావెలింగ్ చాలా ఉంటుంది, ఇందులో కూడా అలాంటి ఉంటాయి. హలో అన్నంత వరకే జీవితం, డైలాగ్ ఉంది. అవును. చలో అన్నంత వరకే శ్మశానం. జీవితం అది. ఆఫ్టర్ ఆల్ దానికోసం రూపాయి వచ్చినంత మాత్రాన ఎగిరిపోయి డబ్బులు పోయినంత మంది ఏడ్చి ఇట్ట చేయబెట్టుకొని మా చేతితో ఏడుతా వచ్చి మా ఇంటి ముందు కూర్చోవచ్చి ఆ రెండు చూసా, అన్నీ చూసా. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను గంజి చూశాను బెంజీ చూశాను అన్నాడు. అది ఆయన గ్రేట్, ఆయన సంస్కారం అది. నేను అదే అన్నీ చూసా. అయితే ఎలాగో శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆపరేషన్ దుర్యోధన ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఏం సార్ శ్రీకాంత్ గారితో మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బాండింగ్ ఇది? ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్కి, వెరైటీ కొత్త ఆలోచనలకి శ్రీకాంత్ గారిని మీరు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు రాశా. అవును, చాలా గొప్ప సినిమా. ప్రేయస్ రావే కానీ ఎంత లవ్ స్టోరీయో, ఇక్కడ ఎంత సోషల్ ఫిల్ము, రెండు ఎక్సలెంట్గా చేసి. అలాగే ఇంగ్లీష్ పిల్లం, ఈస్ట్ గోదావరి మొగుడు, అసలు అన్నీ అద్భుత. తాళీ సినిమా కానీ శ్రీకాంత్ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమాలు రాశారు. ఎలా కుదిరింది ఆ బాండింగ్? శ్రీకాంత్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యాన్ ఉన్నారు. నేను ఫ్యాన్ని ఎవరికి? హీరో కృష్ణ గారికి. నేను హీరో, ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ. అప్పుడప్పుడు రామారావు గారు ప్రేమించేవాడిని. అప్పుడు పెద్ద ఆయన కాబట్టి నాకు ఎప్పుడు కృష్ణ గారంటేనే ఇష్టం. నాకు ఎప్పుడు 100%. ఆయనకు అప్పుడు కంటూ ఎవరు రాయిస్తే దెబ్బ తగిలింది ఏలూరులో ఎలక్షన్లో. రామారావు గారికి తిట్టాడని వాళ్ళు రాళ్ళు వేశారు. పాప రాత్రి కడులో పొడుచుకుంది.
కృష్ణ గారికి. అప్పుడు ఆపేసి ఏలూరులో జరిగింది, ఆపేసి మద్రాసులో మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తున్నాడు. మేము చూడటానికి వెళ్ళాం కన్ను ఎట్టుందో అని గుంటూరు నుండి వెళ్తే అభిమానం. సార్ నమస్కారం సార్, నమస్కారం, నేను కృష్ణమూర్తి, ఏ ఊరు, అదే సార్ పెద్ద కాకరే సార్ అండి. ఆయన వాళ్ళ నాన్న కృష్ణ గారి నాన్న గుళ్ళో ఆయన పేరు పెట్టాడు, శివరామకృష్ణయ్య ఏదో పేరు, తర్వాత కృష్ణ అయింది. మా ఊళ్ళోనే ఆయన పేరు పెట్టుకుంది. ఆయనకి శివరామకృష్ణ ఏదో పోయి కృష్ణ అయినట్టుంది. ఆయన నాకెంత ఇష్టమో, ఆయన తర్వాత జూనియర్ కృష్ణ ఎవరంటే శ్రీకాంతే. అంత కృష్ణ గారు ఎంత సాఫ్ట్గా మంచోడో సేమ్ శ్రీకాంత్ అంతే. శ్రీకాంత్ మంచికి ఎంతో మంచోడు, మంచికి ఎంతో మంచోడు. ఎప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి నేనే డైలాగులు రాసి అసిస్టెంట్గా, ఇది పీపుల్స్ ఎన్కౌంటర్, అందులో విజయవాడ అనుకుంటా అప్పుడు ఉండేది. అందులో నక్సలైట్ వేషం పెట్టారు, నా పక్క నుంచి కూర్చున్నాడు శ్రీకాంత్. చూస్తే మురళి గారు నేను ఇదే నాకు ఈ వేషం నాకు ఇచ్చారు అంటే, అవునా శ్రీకాంత్, రాస్తున్నా మీదే రాస్తున్నా అన్న. అవునా 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 అన్నాడు. రాసిన తర్వాత నేను చెప్పా, చాలా బాగుంది మురళి గారు అన్నాడు. అది చెప్పా. ఆయన ఫస్ట్ డైలాగు, ఏరిపారేయడానికి బేలు రాళ్ళు కాదు మిస్టర్, తూర్పు నుండి పడమరకి, పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారాగా వస్తున్న సూర్యుడు నక్సలైట్. ఫస్ట్ డైలాగే అది ఎక్సలెంట్గా చెప్పాడు అతను కూడా. అంటే అతను అగ్రెసివ్గా ఉంటాడు, లుక్ వరకు అతను కోపం ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు, నిజంగా కోపంలాగా ఉంటాడు, నిజంగా ఇన్నోసెంట్గా లాగా కూడా ఉంటాడు. అది ఆ డైలాగు మంచి డైలాగు. ఈ డైలాగు మా వాళ్ళు గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయరు, నిప్పులు చెప్పుకుంటూ వస్తారు, నిప్పు సత్యాగ్రహం చేస్తారు అనగానే బాంబు బ్లాస్ట్ అవుద్ది. అయితే శ్రీకాంత్ గారి గురించి మాట్లాడదాం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం రాసిన డైలాగ్ని అలవోకగా చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు, అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పమంటావు, దీనికి కథ ఉంది. 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం, నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అమ్మడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు. ఇది ఇంగ్లీష్ పిల్లం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కాకపోతే ఆ సినిమాలో మహిళా సంఘాలతో కొన్ని డైలాగులు రాశారు మీరు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా, అది పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది. అది దానికి 70 సర్సర్కట్లు అయిపోయింది. 70 సెన్సార్ కట్ల. అది లేకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇంకా ఇది ఒక ట్రాక్ తీసి పారేశారు. ఆ జడ్జి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ముక్కలన్నీ అయిపోయింది. అప్పటికే అది చాలా, అప్పుడు అయ్యో చాలా అయిపోయింది నాకు అలా. అంటే అది తీసేదాకా ఆపలా. అప్పటిదాకా శ్రీకాంత్ గారికి ఉన్న ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అది. అవును అంటే ఆమెను బుద్ధి చెప్పడానికి. అవును. చాలా అన్ని అనుభవాలు ఉన్నాయి రాజా.